నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. గోళ్ల రంగు వేసుకున్నంత తేలిగ్గా తొలగించే రిమూవర్లు అందుబాటులోకి వచ్చేశాయి. దాంతో నెయిల్ పాలిష్ రిమూవర్ల వాడకం పెరిగింది. అయితే వీటి వాడకంతో కొంత చేటు కూడా జరుగుతోంది అంటున్నారు డాక్టర్లు. మరి రిమూవర్లతో గోళ్లు పాడవకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. నమస్తే అండి, నేను వాణి ఫ్రమ్ కలశ ఫైన్ జ్యువెల్స్ అండి. సో ఈరోజు మనము కలశ ఫైన్ జ్యువెల్స్లో మన యునిక్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్రైడల్ గురించి మనము చాలా ప్రత్యేకమైన డిజైన్స్ మనం రెడీ చేసామండి. లైక్ చెప్పాలంటే నకాస్తో అండి. నకాస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వర్క్మెన్షిప్ ఇన్ అవర్ సౌత్ ఇండియన్ జ్యువెలరీ అండి. లైక్ మన తెలుగు వర్క్మెన్షిప్ ఎలా అయితే ఎంత ఫేమసో, సో అలాగే ఈ నకాస్ జ్యువెలరీ అనేది, నకాస్ యూస్ చేసి జ్యువెలరీ చేయడం అనేది చాలా అరుదుగా చేసే కొంతమంది కారిగర్స్ మాత్రమే చేస్తారండి. సో అలాంటి నకాస్ జ్యువెలరీ ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. అందులో మనకి ఆల్మోస్ట్ అన్ని జ్యువెలరీలో 22 క్యారెట్ గోల్డే యూస్ చేస్తామండి, గోల్డ్ నకాస్ జ్యువెలరీలో. సో ఇందులో మీరు చూసినట్టు అయితే బ్రైడల్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా ఒక పెద్ద హారం, దానికి మ్యాచింగ్ ఒక నెక్లెస్ అండి. సో దీంట్లో ఏంటి అంటే మనము ఈ 22 క్యారెట్ జ్యువెలరీ మొత్తం అంతా ఒక సెట్ లాగా తీసుకున్నాము. దానికి వడ్డానం ప్లస్ మాంగ్టీకా, గాజులు అన్నీ సెట్ లాగా వస్తాయండి. సో దీనికి మనము పెళ్లి కూతురికి వేసినప్పుడు ఎటువంటి కలర్తో అయినా మ్యాచ్ అయిపోయే జ్యువెలరీ అండి ఇది. సో పెళ్లి కూతురు అనగానే జనరల్గా రెడ్, గ్రీన్, ఎల్లో ఇలాంటి కలర్స్ ప్రిఫర్ చేస్తారు. సో అలాంటి ఏ కలర్ అటైర్కైనా కూడా మనము పర్ఫెక్ట్గా ఆప్ట్గా ఉంటుంది. సో మనం ఈ జ్యువెలరీ చూసినట్టయితే బ్రైడల్ జ్యువెలరీ. సో ఫస్ట్ మనం నెక్లెస్ చూస్తున్నామండి. సో ఈ నెక్లెస్లో మనకు కంప్లీట్ నక్షి వర్క్ విత్ కుందన్ వచ్చిందండి. ఈ జ్యువెలరీలో 2 టైప్స్ ఆఫ్ పర్ల్స్ యూస్ చేసామండి. లైక్ మీరు చూస్తే పైన వరుస మొత్తము రౌండ్ పర్ల్స్ విత్ సౌత్ సీ పర్ల్స్ అండి, ఇవి ఫ్రెష్ వాటర్ పర్ల్స్. సో ఈ రౌండ్ పర్ల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన నెక్కి అందంగా ఇలాగా ఒక వరుసగా కనిపిస్తాయి. సో దానివల్ల మనకు జ్యువెలరీ షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. సో దాని అలైన్మెంట్ ప్రకారం మనకి కింద కూడా గోల్డ్ విత్ రూబీస్ తీసుకున్నామండి. సో ఈ రూబీ ఏదైతే ఉందో వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లైక్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. సో బాగా హైలైట్ అవుతుంది జ్యువెలరీ. దాంతో కింద ఒక మంచి పెద్దగా పెండెంట్ వచ్చిందండి. సో ఈ పెండెంట్ ఏంటి అంటే ప్రాపర్గా పెళ్ళికూతురు మెడకి కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఈ సైడ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ ట్రెడిషన్ మనకు బొట్టుమాల అని ఎలా అంటామో, సో బొట్టుమాలకి ఇప్పుడు మనము కొత్త డిజైన్ తీసామండి. బొట్టుమాల కాన్సెప్ట్ తీసుకొని దాంట్లో మనం న్యూ యూనిక్ డిజైన్ మనం క్రియేట్ చేసాము. సో ఇందులో ఏంటంటే ఈ బొట్టుమాలకి కింద మొత్తం హ్యాంగ్ అవుతున్నవన్నీ అన్ఈవెన్ షేప్స్లో ఉంటాయండి. సో ఏంటంటే పైన కనిపిస్తున్న పర్ల్స్, కింద కనిపిస్తున్న పర్ల్స్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే మనకు ఒక యూనిక్నెస్ క్రియేట్ అయింది. సో ఈ జ్యువెలరీలో ఏదైతే ఉందో మనకు గోల్డ్ 22 క్యారెట్ గోల్డ్ ఉంది, దాంతో రూబీస్ వచ్చాయి, పర్ల్స్ వచ్చాయి. సో అలాగా మన ట్రెడిషన్కి తగినట్టు అందమైన ఒక యూనిక్ పీస్ మనం రెడీ చేయగలిగాము. సో అండ్ ఇందులో ఏంటంటే ప్రాపర్గా గోల్డ్ మాత్రమే ఉంది కాబట్టి లైక్ ఇట్ గోస్ ఫర్ ఎనీ అకేషన్ అండి. ఇండివిజువల్గా కూడా మనం ఈ నెక్లెస్ వేసుకుంటే ఏ అకేషన్కైనా యూస్ చేసుకోవచ్చు. లైక్ దిస్ ఈజ్ నాట్ టూ బిగ్ అండ్ టూ స్మాల్. సో మనం ఈవెన్గా ఉంటుంది కాబట్టి ఏ అకేషన్కైనా ప్రాపర్గా యూస్ చేయొచ్చు దీన్ని. సో దీనికి మ్యాచింగ్గా మనం ఒక పెద్ద హారం తీసుకున్నామండి. అండ్ యాజ్ యూ నో పెళ్ళిళ్ళు ఇలాగా అంటే మ్యాంగో అన్నది మనకు ఎంత ట్రెడిషనో, మ్యాంగో పీకాక్స్ ఇవన్నీ మనకు పూర్వం నుంచి ఉన్న డిజైన్స్ అండి. సో ఇందులో ఏంటి అంటే మనము ఈ పెద్ద హారంలో పెద్ద పెండెంట్ ఇచ్చేసి దానికి సైడ్ డిజైన్ మనం మ్యాంగో విత్ పీకాక్ తీసుకున్నామండి. ఇఫ్ యూ కెన్ సీ దిస్, సో ఈ పీకాక్ కూడా ఇంట్రికేట్ డిజైన్ అండి, మ్యాంగో షేప్లోనే పీకాక్ చేసాం దీన్ని. సో ఈ ప్యాటర్న్ దీనికి ఎంత ఆప్ట్గా సెట్ అయిందంటే పెళ్లి కూతురు వేసుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ ఆఫ్ దిస్ మాల విల్ హైలైట్ అనమాట. దూరం నుంచి కూడా బాగా హైలైట్ అవుతుంది. బికాస్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాంగో ఈజ్ సపరేటెడ్ అండ్ ఇట్ ఈస్ టుగెదర్ బోత్. సో అందుకు మనకు ఇవి రెండు సెట్ చాలా అందంగా కనిపిస్తాయండి. సో ఒక ప్రాపర్ తెలుగు బ్రైడ్ ఎలా ఉండాలి అంటే ప్రాపర్గా మనకు ఇలా 2 హారంలు వేసుకుంటే లైక్ దట్ విల్ బి మోర్ దెన్ ఇనఫ్.
సో ఇప్పుడు మనకు ఈ సెట్తో పాటు మనము వడ్డానం అండి, వడ్డానం ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. లైక్ ఎందుకంటే మనకి ఫస్ట్ నుంచి ట్రెడిషన్ ఏంటి అంటే ఒక హారము ఒక వడ్డానం వేసుకోవడం అనేది మన తెలుగువారి సాంప్రదాయం. సో ఇందులో మనకి ఏంటి అంటే వడ్డానంకి మ్యాచింగ్ తీసుకున్నాము. సో వడ్డానంకి మ్యాచింగ్గా మనం ఇప్పుడు బాజుబంద్ తీసుకుంటున్నామండి. బాజుబంద్ ఈజ్ లైక్ ఇట్ గివ్స్ వెరీ ఎలిగెంట్ లుక్ ఫర్ అవర్ ఆర్మ్స్ అండి. సో ఇది ఏంటంటే బాజుబంద్ కమ్ చౌకర్ వాడుకోవచ్చు, దీన్ని 2-in-1గా యూస్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. సో ఏంటంటే ఇది ప్రాపర్గా పెళ్లి కూతురికి చేతికి బాజుబంద్ యూస్ చేయొచ్చు అండి దీన్ని. సో ఇట్ గోస్ వెల్ విత్ దిస్ వడ్డానం అండ్ నెక్లెస్ అండి. సో అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ సమ్మన్ ఈజ్ గోయింగ్ ఫర్ ప్యూర్లీ ట్రెడిషనల్, వాళ్ళకి ఇది వంకీ అండి. లైక్ అదర్ దెన్ బాజుబంద్ వీ కెన్ యూజ్ వంకీ. ఇది యాక్చువల్లీ మన పాత ట్రెడిషన్. సో ఇది ప్రాపర్గా మ్యాచ్ అవుతుంది దీనికి. వంకీ ఏంటంటే చేతికి 2 చేతులకి అరవంకీ అని పెట్టుకునేవాళ్ళు. సో అలా మనకు ఇప్పుడు మళ్ళీ ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందండి. పాతకాలం ఏవైనా కూడా మనము మధ్యలో చేంజ్ చేసాము, కానీ మోడర్న్ డేస్ వచ్చాక కూడా నవడేస్ మన పాత ట్రెడిషన్స్ అన్నీ మళ్ళీ ఫాలో అవుతున్నాం. సో దానికి మనం అనుగుణంగా దీనికి మ్యాచ్ అయ్యేలాగా వంకీ తీసుకున్నామండి ఇది. అట్ ద సేమ్ టైం నక్షి వర్క్తో బ్యాంగిల్ అండి ఇది. సో ప్రాపర్గా గ్లాస్ బ్యాంగిల్స్ అవన్నీ వేసుకొని దాంతోపాటుగా ఈ గోల్డ్ నక్షి బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా అందంగా మంగళకరంగా ఉంటుందండి. గాజులు అన్నది మన సంప్రదాయంలో పెళ్లి కూతురికి చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో ఇవి చాలా ఆప్ట్గా అందులో కుదిరిపోతాయండి. ఇవన్నిటితో పాటు అండి మనము అట్ ద సేమ్ టైం మాంగ్టికా ఎలా అయితే తీసుకున్నామో జడ అన్నది కూడా అంతే ఇంపార్టెంట్ అండి. లైక్ మనము ఏంటంటే హెయిర్ యాక్సెసరీస్ కూడా చాలా వస్తున్నాయి ఈ మధ్యలో. అందులో భాగంగా ఇప్పుడు మనము ఇది పెద్ద జడ తీసుకుంటున్నాము, విత్ జడ బుట్ట కూడా ఉందండి దీనికి. ఇలా కాకుండా మనము జడ కుప్పలు కూడా తీసుకోవచ్చు. సో దిస్ ప్రాపర్ సెట్ ఈజ్ లైక్ ఫర్ బ్రైడ్ అండి. సో బ్రైడల్ సెట్స్ మనకు ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ లైట్ వెయిట్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి. ప్లస్ అందరికీ ఇష్టమయ్యే డిజైనింగ్ మన దగ్గర ఉంది. సో హోప్ యూ ఆల్ విజిట్ అవర్ స్టోర్ టు దిస్ బ్రైడల్ జ్యువెలరీ అండి. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక నెయిల్ పాలిష్ రిమూవర్లు వాడిన ప్రతిసారి గోల్డ్లు పొడిబారకుండా ఉండడం కోసం విటమిన్ ఈ, గ్రేప్ సీడ్, లావెండర్ లేదా టీ ట్రీ ఆయిల్ కలిసి ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్లనే ఎంచుకోవాలి. మరిన్ని